మీకు జార్జియాలో షెడ్యూల్ సంబంధించి యూనిట్ ఫోటోలు చూశాను, ముఖ్యంగా డైరెక్టర్ గారి ఫోటో చూశాను. జార్జియా షెడ్యూల్లో ఉన్న ఫోటో అసలు పోల్చుకోలేకపోయాను. బోయపాటి గారు నేనా అనే రేంజ్ లో మారిపోయారు. ఏంటి జార్జియాలో ఎలా ఉంటుంది అసలు వాతావరణం? అంటే ఏంటంటే మాకు ఆ హోటల్ జార్జియా హోటల్ కొంచెం టాప్ వీల్ మీద ఇచ్చారు మా హోటల్. బాబు మేమందరం ఉన్నాం హోటల్లో. ఓకే. పొద్దున్న లాట్లో దిగింది రాగలనే ఎదురుగా మా ఎదురు పెద్ద కొండ, ఆకాశం అంటుకున్నంత విజన్ ఉంది. ఆ కొండకి శివుడు రూపంలోనే కరెక్ట్ గా మంచంతా పోయి శివుడు రూపంలోనే శివలింగంలా తయారై ఉంది. ఓ వచ్చిన రియల్ గా అది వచ్చినమ్మంటే అందరు దిగటం అందరికి ఆ శివుడికి దండం పెట్టుకోవటం, ఆయన ఈ షూటింగ్ చక్రం జరగాలనుకోవటం, షూటింగ్. వావ్. అందరికి ఎనర్జీగా ఒక్కళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా అందరం హైదరాబాద్ వచ్చాం. అంత షెడ్యూల్, అంత హెవీ షెడ్యూల్, 1 month 40 days షెడ్యూల్స్ అనమాట. అక్కడ జార్జియా షెడ్యూల్ 1 month 40 days. 40 days చాలా చలి, టూ మచ్ చలి. మామూలు కాదు. దాన్ని అంతా జయించారు బాబు. చలి మేమంటే స్వెటర్ చేసుకుంటున్నాం, బాబు ఆయన స్వెటర్ కూడా లేకుండా యాక్ట్ చేసి జనం కూడా ఆశ్చర్యపోయేలాగా. టెక్నీషియన్ మాకు బాబు కాన్ఫిడెన్స్ చూసి మేమే మనిషి వెళ్ళిపోవరు ఎంత ఉంటుంది. అంటే ఒక కళామ తల్లి మీద ఎంత భక్తి భయం ఉందా అనేది బాలయ్య బాబుని చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే ఆయనకి ఇచ్చిన పాత్రని ఫుల్ఫిల్గా నేను ఎలా దాన్ని ఫిలప్ చేయాలి అనేది ఆ డెడికేషను, ఆ భక్తి, ఆ ప్రేమ ఆయనలో మేము బాలయ్య బాబులో మేము 100% చూసాము. దాంట్లో ఆయనకు ఉన్నంత కాన్సన్ట్రేషన్లో ప్రతి మనిషికి ఒక 50% చాలా జీవితాలు బాగుంటాయి. ఓకే. అంత లెవెల్గా చేశారు. ఎందుకంటే ఇది సాధారణ విషయం కాదు, ఇది క్లైమాక్స్ అంతమందితోటి అవును వర్క్ చేయడం అనేది. ఓకే, మామూలు విషయం కాదండి. అయితే ఒక్కొక్క సినిమాకు జ్ఞాపకం ఉంటుంది. ఈ సినిమా అఖండ తాండవం గురించి మీ మదిలో నిండిపోయిన జ్ఞాపకాలు అంటే ఏం చెప్తారు? షూటింగ్ టైంలో జరిగిన సన్నివేశాలు కానీ, అరే ఇది భలే జరిగింది తమాషాగా అనే సన్నివేశాలు కానీ. అంటే షూటింగ్ ఒక చిన్న భయంగా పుట్టించిన చిన్న శివుడే కాపాడాడు అన్న ఫీలింగ్లో ఒకటి. మేము 2 హెలికాప్టర్స్ అలా వచ్చి కొన్ని విలన్స్ దిగిన తర్వాత హెలికాప్టర్ వెళ్ళిపోవాలి మా సీన్లో షాట్లోనే. అలా వెళ్తున్నప్పుడు పక్కనే లాంగ్ కొంచెం చిన్న కరెంట్ తీగ చూడలేదు అతను పైలట్. షాక్ డౌన్ లేదు, 3-5 ఉన్నారు మనుషులు ఉన్నారు. అలా టర్న్ అయ్యి ఎక్స్పర్ట్ అంట టర్న్ అయ్యి డౌన్ లో కొట్టి ఎడ్జి తగిలేపాడు. బా జనం అందరూ షాక్ గురయ్యారు. అప్పుడు అనుకున్నాం మన పొద్దున్న శివుడికే దండం పెట్టుకుంటే మంచి జరిగింది అనేది. అది మీకు ఉంటుందని మేము అనుకుంటాం. అది వర్కింగ్ దాంట్లో చూపిస్తారు, వర్కింగ్ దాంట్లో ఉంటుంది, డైరెక్ట్ గా నడిపి చూపిస్తారు అనమాట. అది ఒక షాక్ అనమాట. ఓహో ఇది దైవం అనేదో కాపాడుతుంది అనేది వచ్చిన ఫీల్ వచ్చింది అనమాట. అట్లా బాబు గారు కానీ ఇప్పుడు మీరు టీజర్లో చూసారు, 100 మంది అలా గన్ తీసుకొస్తే వాళ్ళ ఇబ్బందికి సూపర్ పైకి నిల్చుంటాడు. అవును, ముందుగా షాట్ ఉంది, గన్స్ కూడా చూసి ఉంటారు. అలాంటి షార్ట్స్ కూడా మేము బాబుని ఎంత అంటే ఆ శైలిలో ఆయన రోప్ వర్క్, అవును ఆయన వర్క్ చేయటం అనేది మాకు చాలా చూసి మాకే బాధ వేసింది. బాబు ఎక్కడా కూడా కాంప్రమైజ్ లేదు. కాంప్రమైజ్ కానీ లేకపోతే ఈ షార్ట్కి ఏమైనా డూప్ పడదాం కానీ ఇట్లాంటి డిస్కషన్ జరిగాయి మొత్తం ఆ శైలిలోనే. అలాంటి రోప్ షార్ట్స్ డూప్ అనే మాట వినపడకూడదు బాలబాబు దగ్గర అసలు ఏమన్నా లేదు. అంటే ఒప్పుకోవడానికి బాగా ఒప్పుకోరు. ఓకే, ఎందుకంటే ఇది యాక్చువల్ ఇంకోటి ఏంటంటే మామూలు సినిమా కంటే కూడా ఇది ఆ దైవంతో కూడుకున్న ఫీల్ అవుతుంటారు బాబు. ఇది కాలు పెట్టినా కానీ కాళ్ళలో కూడా ఫీల్ ఉంటుంది. ఆ చెయ్యిలో పట్టుకున్నా కానీ ఆ చెయ్యిలో కూడా దైవం అంటే ఓన్లీ ఎత్తే హ్యాండ్ కాదు, ఇంక్లూడ్ దాంట్లో శక్తి కూడా జాతినట్టు ఉంటుంది బాబు. అంత హోంవర్క్ చేశారు. మామూలు విషయం కదా ఇది. అయితే ఇక్కడ ఇంకోటి సార్, అది అఖండ చేశారు, అఖండ వేరు, అఖండ 2 ఈ సినిమా వేరు. ఎందుకంటే అఖండలో ఒక చిన్న అఘోర క్యారెక్టర్ పరిచయం. అవును, దీనిలో అందరూ ఎక్స్పర్టైజ్ వచ్చేసింది. అవును, అందుకని ఈ సినిమాలో 3 కనిపిస్తారు, 3. ఫస్ట్ ఎంగు బాలయ్య ఒక ఎమ్మెల్యే గెటప్స్, షూట్ కోట్ మురళీకృష్ణ క్యారెక్టర్ ఉందిగా, మురళీకృష్ణ. ఆ తర్వాత పాత అఖండ క్యారెక్టరైజేషన్స్ మీకు టీజర్లో కూడా చూసారు, ఫైర్లో. అవునవును, ఇది 3 బాలయ్య బాబు 3 విధాలుగా ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది, 3 రూపాయలు. ఓ వెరీ గుడ్. అయితే దీంట్లో మనం ఉన్న ఫైట్లు చేయడం వేరు, కొంత సీజీ వర్క్ కూడా కనపడుతుంది. ఆది పెన్సిట్ దగ్గర ఆ టీజర్ లో కనపడుతుంది, సీజీ వర్క్ కనపడుతుంది. దాంట్లో దాని క్రెడిట్ గోస్ టు నరేంద్ర, సీజీ డిజైనర్ అనమాట. ఓకే, మా ఎమ్మటే ఉంది. డైరెక్టర్ మంచి టూన్ అవుతారు. డైరెక్టర్ గారు ఏమవుతారో, డైరెక్టర్ మంచి ఫ్రెండ్.
ఆయన డైరెక్టర్ ఏమనుకున్నాడో మేమందరం కలిసి ఏమనుకున్నావో ఒక ఆది పినిశెట్టి ఒక నెగిటివ్ థింకింగ్స్ హీరో లెవెల్లో ఒక శివశక్తి హీరోకి ఎంత ఎనర్జీ ఉందంటే నెగిటివ్ ఎనర్జీ కూడా అంత ఉండాలిగా. అవును, అదే అప్పుడు కానీ అప్పుడు టఫ్ హీరోకి వెళ్ళడానికి పోటీ ఉండేది. అవును, అలాంటి ఆది పినిశెట్టి అద్భుతమైన ఈ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఆయనకి ఒక అవార్డు కూడా రావచ్చు, నేషనల్ అవార్డు రావచ్చు, అలాంటి పర్ఫార్మెన్స్ చేశారు. గుడ్ గుడ్. దాన్ని అద్భుతంగా సీజీ వర్క్ కానీ డిజైన్ చేశారు డైరెక్టర్, గెటప్స్ కానీ డైరెక్ట్ చేశారు. మేము వీళ్ళిద్దరు కాంబినేషన్స్లో మేము ఒక అద్భుతమైన ఇంటర్వెల్ బ్లాంక్ లో ఫైట్ చేయడం జరిగింది. చూడబోతున్నారు. ఎస్ ఎస్ ఎస్. నాకు తెలిసి టీజర్లో ట్రైలర్లో చూపించింది ఏదో ఒకటే రెండు శాంపిల్ లా అనిపిస్తుంది. ఇంకేదో గట్టిగా దాచినట్టు. మరి దాచిపెట్టకపోతే మరి వచ్చి ఆ అన్ని చెప్పేసాక మేము ఓకే.